ఈరోజు పద్మ ముగ్గు ఇంకోటి వేసుకుందామండి. మొన్న వేసాం కదండి, ఆ ముగ్గులు ఒకసారి ట్రై చేశారా? మేము చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నాం సింపుల్గా. ఇందులో ఇంకొంచెం డిజైన్గా వేయొచ్చు కానండి. అలా వేస్తే మీకు వేయటానికి కష్టంగా ఉంటాయేమోనని ఇట్లా ఈజీగా అనుకోండి, ఈజీగా వస్తాయి కదా అని ఇట్లా సింపుల్గా వేస్తున్నాను అనమాట. మొన్న పద్మ అందరూ వేసుకున్నారండి వాకిట్లో. అట్లానే మీకు ఇంకా పెద్ద ముగ్గులు కావాలన్నా మీరు మెసేజ్ చేయండి, మేము పెద్ద ముగ్గులు వేస్తుంది చెల్లప్పుడు. మీరు చూసారా, ఇలా రెక్కల్లాగా వచ్చి ఇక్కడ పువ్వులు టైప్లో ఇలా వస్తుంది. ఇది నేను ఓన్గా వేసానండి. మా ముగ్గురు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చాలామంది చూస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇట్లాగే మంచిగా ముగ్గులు ఏవైనా మంచి టాపిక్స్ మంచిగా చేసి పెడతామండి మీకు. వరలక్ష్మి మొత్తం ముందు కొంచెం పెద్ద ముగ్గు పెడతానండి. చూసారా ఎంత ఈజీగా ఉంది, సింపుల్గాను ఉంది, తొందరగా అయిపోయింది. డిజైన్సే లేట్ అవుతున్నాయి. అక్క డిజైన్స్ బాగా వేసిద్దండి. నేను సింపుల్ ముగ్గులేమో నేను బాగా వేస్తాను. ఇటు వేస్తావు కక్క. పసుపు కుంకుమ కూడా వేయచ్చు, కానీ మీకు పసుపు కుంకుమ వేస్తే మీకు కష్టంగా లోపల కూడా ఎక్కువ డిజైన్ వేద్దాం అనుకుని కొంచెం పెద్ద వేద్దాం అనుకున్నా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇట్లా సింపుల్గా వేస్తేనే అర్థమవుతానండి. మమ్మల్ని మా ముగ్గుల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీకు నిజంగా ధన్యవాదాలండి.